అన్నదాతల యూరియా కష్టాలను పట్టించుకుని సీఎం రేవంత్ పై మరోసారి నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ దరిద్రపు గొట్టు పాలనకు దక్కిన అసమర్థ ఆస్కార్ అవార్డు ఇదంటూ చెప్పులు క్యూలో పెట్టిన నిద్రపోయిన ఓ మహిళా రైతు ఫోటోను ట్వీట్ చేశారు. ఈ ఫోటోను ఫ్రేమ్ కట్టించుకుంటావో మెడలో వేసుకుని ఊరేగుతావో నీ ఇష్టమంటూ చురకలంటించారు. అన్నదాతను అప్పుల పాలు చేసిన చేతగాని పాలకులను చూశాం, కానీ చెప్పుల పాలు చేసిన చెత్త రికార్డు మాత్రం రేవంత్దేనని నిప్పులు చెరిగారు. బస్తా యూరియా కోసం రైతు బతుకును బజారున పడేశామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి కడుపు నింపే అన్నదాతను పాదరక్షల పాలు చేసిన పాపం ఊరికే పోదంటూ రేవంత్ పై మండిపడ్డారు కేటీఆర్. అన్నదాతల యూరియా కష్టాలను పట్టించుకొని సీఎం రేవంత్ పై మరోసారి నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ దరిద్రపు గొట్టు పాలనకు దక్కిన అసమర్థ ఆస్కార్ అవార్డు ఇచ్చిందంటూ చెప్పులు క్యూలో పెట్టిన నిద్రపోయిన ఓ మహిళా రైతు ఫోటోను ట్వీట్ చేశారు. ఈ ఫోటోను ఫ్రేమ్ కట్టించుకుంటావో మెడలో వేసుకొని ఊరేగుతావో నీ ఇష్టమంటూ చురకలంటించారు. అన్నదాతను అప్పుల పాలు చేసిన చేతగాని పాలకులను చూశాం, కానీ చెప్పుల పాలు చేసిన చెత్త రికార్డు మాత్రం రేవంత్దేనని నిప్పులు చెరిగారు. బస్తా యూరియా కోసం రైతు బతుకును బజారున పడేశామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి కడుపు నింపే అన్నదాతను పాదరక్షల పాలు చేసిన పాపం ఊరికే పోదంటూ రేవంత్ పై మండిపడ్డారు కేటీఆర్. తెలంగాణలో యూరియా కొరత ఉందని చెబుతూనే తప్పించుకునే ప్రయత్నం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అంతా కేంద్ర ప్రభుత్వమే చేస్తుందంటూ చేతులెత్తేశారు. పైగా ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్న రైతులు అవమానించేలా మాట్లాడారు మంత్రివర్యులు. లైన్లో ఉండేవారు ఎవ్వరూ పొలంలో ఉండేవారు కాదంటూ కారు కూతలు కూశారు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు కొనుక్కొని వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నవారే తర్జన భర్జన పడుతున్నారని నోటికొచ్చినట్లు మాట్లాడారు. కాగా తుమ్మల వ్యాఖ్యలపై అన్నదాతలు బగ్గుమంటున్నారు. వాళ్ళందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు. వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జనలు పడుతున్నారు. నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు. వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జనలు పడుతున్నారు. నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు. వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జనలు పడుతున్నారు. యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతున్నారు. యూరియా కోసం గంటల పాటు క్యూ లైన్లో నిల్చొని ఉంటున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం నుంచి వెళుతున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనాన్ని రైతులు ఆపారు. యూరియా కొరత సమస్య విన్నవించారు. ఉదయం నుంచి తినకుండా యూరియా కోసం ఎదురు చూస్తున్నామని రైతులు తెలిపారు. అన్నదాతల గోడు ఆలకించిన ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే వరంగల్ కలెక్టర్కు ఫోన్ చేశారు. యూరియా కొరత గురించి అడిగారు. వెంటనే సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరగా సమస్య పరిష్కరిస్తారని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ పర్వతగిరిలో ఎరువుల బస్తాల కాడ పెద్ద లుజులు ఉన్నాయి. ఆ పక్క కన్నా 200 షాపులు ఉంటే బయట 400 మంది ఉన్నారు. ఏం చేయమంటారు మేడం? మేడం ఇప్పుడే ఇవ్వాలి. 2-3 రోజులు రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. మెదక్ జిల్లా నరసాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా బస్తాల కోసం నిరీక్షిస్తున్న రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నా ఒక్క యూరియా బస్తా దొరకడం లేదని అన్నదాతలు వాపోయారు.
రైతుల బాధను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే సునీతారెడ్డి కలెక్టర్ రాహుల్ రాజ్తో ఫోన్లో మాట్లాడి నర్సాపూర్ PACS వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే 2 లారీల యూరియాను నర్సాపూర్కు పంపాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అసమర్థ అన్నదాతల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలో రైతుల కష్టాలు అంతు లేకుండా పోతుంది. యూరియా కొరతతో రైతులు తిప్పలు పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ, అప్పాయపల్లి PACSల వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. పంటలకు అవసరమైన యూరియా లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే కొద్దిపాటి యూరియా కోసం తమలో తాము గొడవలు పడాల్సి వస్తుందని రైతన్నలు వాపోయారు. రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించామని బీఆర్ఎస్ ఎంపీలు సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ మొండి పట్టుతో సభలో చాలా సమయం వృధా అయిందన్నారు. అయినప్పటికీ రాజ్యసభలో యూరియా సమస్యను ప్రస్తావించామన్నారు. యూరియా విషయంలో రేవంత్ సర్కారు నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. యూరియా సమస్య ఇంత తీవ్రంగా ఉన్న రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఉదాసీనంగా వ్యవహరించారని సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. యూరియా తెలంగాణలో ఉన్నటువంటి యూరియా ప్రాబ్లం మీద పార్లమెంట్లో క్వశ్చన్లో అడగడం జరిగింది. వారి సమాధానం లిఖితపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. పలుమార్లు మేము కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందిని, యూరియా ఇబ్బందిని ప్రధానంగా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య వాళ్ళు నిజంగానే మార్పు అంటే మార్పును ఖచ్చితంగా గుర్తు చేశారు. వాళ్ళ మార్పు అవన్నీ మళ్ళీ పాత రోజులను నిజంగానే మళ్ళీ మా మార్పు ఇదే, మా కాంగ్రెస్ మార్క్ ఇదే అని మరొకసారి గుర్తు చేశారు. డైవర్షన్ రాజకీయాలు చేసుకుంటూ కావాల్సిన యూరియా గురించి ఆలోచించకుండా ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు మిత్రులు, 8 మంది కాంగ్రెస్ మిత్రులు కూడా ఉన్నారు. వారందరూ కలిసికట్టుగా కొట్లాడితే యూరియా సంక్షేమం ఎప్పుడో తగ్గేది. మా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని ఉన్న నలుగురమైనా కూడా లేవనెత్తుతూ మా లీడర్ సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలుమార్లు కేంద్ర మంత్రులు కలవడం జరిగింది. నడ్డా గారిని కలిసి ఫైనల్గా మళ్ళీ దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు కావాలని అడగడం జరిగింది. రేపు ఒక 10,000 మెట్రిక్ టన్నులు, ఎల్లుండి అవలెల్లుండి ఒక 15,000 మెట్రిక్ టన్నులు, 25,000 ఈ వారంలోపు ఇంకో 25,000తో పాటు ఇంకొక 50,000 అదనంగా మెట్రిక్ టన్నులు ఇస్తాము ఖచ్చితంగా. ఎంత కావాలంటే అంత మేము పైప్ లైన్లో పెట్టి ఖచ్చితంగా తెప్పించి మీ సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పేసి ఆదేశం అంటే హామీ కూడా ఇవ్వడం జరిగింది. మేమిద్దరం వెళ్ళి కలవడం జరిగింది. ఇది ఒకటి చేస్తే మొత్తం మీద ఈ సెషన్ మొత్తం బనకచెర్ల మీద అర్జెంట్ మోషన్లు ఇవ్వడం కానీ, ప్రభుత్వం దృష్టిలో పెట్టడం కానీ, దాన్ని ఆపే ప్రయత్నంలో కూడా మా సురేష్ రెడ్డి గారు, మా లీడర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా కూడా మేము చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమస్యలను తీర్చడంలో ఈ సెషన్ మొత్తంలో ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని మా బీఆర్ఎస్ పార్టీ పనిచేసే కార్యక్రమం చేసి చాలా వరకు సఫలీకృతమై హామీలు తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిగా ఈ సెషన్స్పై వీఆర్ డిసప్పాయింటెడ్, నిరాశ కలిగాది. 2 ప్రధానమైన పార్టీల పోటీల్లో మరి ఈరోజు ఈ సెషన్ అంతా కూడా వాషౌట్ అవడానికి కారణం మరి వారిలో ఉన్న ఏదైతే ఆ జిద్దితోని వాళ్ళు ఏదైతే సెషన్ ఆపే ప్రయత్నం చేశారో దాని కారణమే ఈరోజు ఈ ప్రొడక్టివిటీ పడిపోయాది. కంటోన్మెంట్ ఏరియాలో మార్టిగేజ్ విధానాన్ని రద్దు చేయాలన్నారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్. మార్టిగేజ్ విధానం వల్ల ఇంటి నిర్మాణ అనుమతుల కోసం కంటోన్మెంట్ బోర్డు నాయకుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. ఈ విధానం కారణంగా పేదలు ఇండ్లు కట్టుకోవడం కష్టంగా మారిందని చెప్పారు. జీహెచ్ఎంసీలో ఒకలా, కంటోన్మెంట్లో మరోలా మార్టిగేజ్ విధానం ఉండటం సరికాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం TSB పాస్ విధానం తీసుకొచ్చిందన్న క్రిషాంక్ ఆన్లైన్ ద్వారా అనుమతులు వచ్చేవని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కంటోన్మెంట్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. ప్రజలు ఇవాళ సబ్ రిజిస్ట్రార్ల ఆఫీసులు చుట్టూ తిరగాలి, దాన్ని రిజిస్ట్రేషన్లు చేపియాలి, మళ్ళా తర్వాత రాజకీయ నాయకులు చుట్టూ తిరగాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ చెందిన నామినేటెడ్ బోర్డు మెంబర్
వారికి కనీసం ఇది ఏం తీసుకొని వచ్చిండ్రు అనే అవగాహన అర్థమైందా, వాళ్ళకి తెలుస్తుందా మాకు తెలియదు. వాళ్ళు కనీసం ఇంత తీవ్రంగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఇది ఇంకా అడిషనల్ బర్డెన్ అవుతుంది అని తెలియకుండా ఇవాళ కేవలం వాళ్ళ చుట్టూ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చుకునే అధికారం ఎక్కడైనా, సింపుల్ ఒకటే చెప్తున్నామండి, జిహెచ్ఎంసీ తరహాలో మీరు ఇక్కడ మార్ట్గేజింగ్ తెచ్చిర్రు అని మీరు చెప్పుకుంటున్నారంటే అధికారుల రూపంలోనైనా లేకుంటే ఆన్లైన్ రూపంలోనైనా చేయండి. రాజకీయ ప్రమేయం లేకుండా సామాన్య ప్రజలు ఇల్లు నిర్మాణం చేసుకునేటట్టు చేయండి. కానీ రాజకీయ ప్రమేయం ఉంటే ఖచ్చితంగా అవినీతిమయం అనే ఆరోపణ వస్తుంది. ఇది జేబులు నింపుకోవడానికి తెచ్చిన కొత్త చట్టం అంటారా, దీన్ని వీళ్ళు ఏమంటారా, ఏం తీర్మానం చేసిరో కానీ ఇవాళ కొత్త ఆలోచన, కొత్త పథకం తెచ్చింది కేవలం వీళ్ళ జేబులు నింపుకోవడానికే, ప్రజలను ఇబ్బందులు పాలు చేయడానికే. కంటోన్మెంట్ ప్రజలు ఇవాళ ఈ మార్ట్గేజ్ దాంట్లో ఈ క్లాజ్లో వాళ్ళు 100 గజాలు కట్టుకున్నా కూడా ఇవాళ వాళ్ళు 10% ఇచ్చుకోవాలి. కష్టపడి రూపాయి జమ చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అందులో 10% ఇవ్వాలంట. ఆ ఇవ్వడానికి కూడా అది అప్రూవల్ కావాలంటే మళ్ళీ బోర్డు మెంబర్ చుట్టూ తిరగాలనంట. లేదు నిజంగానే దమ్ముంటే ఈ బోర్డు రిజల్యూషన్ అనే క్లాజే ఎత్తేసేయండి. పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు ఇళ్ళ పర్మిషన్లు ఇచ్చే ఈ దందాన్ని బంద్ చేయండి. అధికారుల రూపమో లేకుంటే ఆన్లైన్ రూపమో చేయండి. ఈ ప్రక్రియనే గలత్ ప్రక్రియ, కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. దాంట్లో ఇంకా టైట్ చేసి ఇవాళ ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారు.